గౌరవనీయులు మన ప్రియతమ అందరూ కరతాళ ధ్వనులతో చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఇచ్చేస్తున్న మన సార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు నంద్యాల జిల్లా మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ అలాగే మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రులు గారిని ముఖ్య అతిథిగా వేదికను అలంకరించవలసి. అలాగే బాలయేశ్వర రెడ్డి గారిని మన రాష్ట్రాన్ని వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపు పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అందులో భాగంగా మనం ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో ఇక్కడ ఒక పారిశ్రామిక కళ ఏంటంటే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి అభిమతం ఏమనంటే, మరి ముఖ్యంగా మహిళలను, ఎవరైతే ఇంటికాడ మహిళలు ఉంటారో వారిని ఉత్సాహపరిచి పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పి ఆయన ఆశయం. ప్రతి మహిళ కూడా 10 నుంచి 15,000 వరకు సంపాదించుకోవాలి. తన భర్త సంపాదించింది కాక అదనంగా ఆమె ఇంటికాడ ఉండి చిన్న వారి కోసం ప్రత్యేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఇంటికాడ ఉండి పని చేసుకుంటారు అని చెప్పి, ఏ రకమైన పరిశ్రమలు పెట్టుకోవాలని చెప్పి విషయాన్ని గురించి కలెక్టర్ చెప్పారు. చాలా చిన్న విషయాలు, ఆవకాయలు కానీ, ఊరగాయలు కానీ, కారాలు కానీ, మిరపకాయలు కానీ, ఇట్లా రకంగా మేము దానికి సంబంధిత ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకి రావాలంటే మీరందరూ సహకరి 9 ఎకరాల్లో రోడ్లు వేసి, కాలువలు వేసి, లైట్లు వేసి, ప్రభుత్వం కూడా మీకు ఫైనాన్షియల్గా సహకారం చేసి సహాయం చేసి మీకు అందరికీ ఆ పరిశ్రమలు పెట్టుకోండి ఏం చెప్తా ఉంది. పరిశ్రమలు ఉత్సాహికమైన వాళ్ళు మీరు రావాలా, మహిళలకు మీరు ప్రోత్సహించాలా. ఎందుకంటే ఇళ్ళకాడ ఉంటారు, వారికి తగిన పరిశ్రమలు ఏమి ఏర్పాటు చేయాలనో మన మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, మీరు ఆలోచించి చేయండి. నేను ఇందాక అడిగా, ఇవి కాకుండా ఇళ్లలో పాత రోజుల్లో ఇళ్లలోనే పాత్రలు ఉండేటివి, లేకుంటే అది ఏది గొచ్చులా ఇది ఏమిటారు దాంట్లో ధాన్యం లేచారు పాత రోజుల్లో జొల్లు లేకుండా ఏమంటారు దాన్ని గాజలు, మా ఇంట్లో కూడా ఉంటాయి 4 గాజలు ఉంటాయి పెద్దవి, వేస్తూ ఉంటాయి. ఆ రోజు మా అమ్మగారు చెప్పినట్టు ధాన్యం మిల్లెట్ తినాలంటారు. అవి మా పక్కంతా ఇదే తిని బతికినారు ఇన్ని రోజులు. మేము ఇళ్ళలో కూడా అవే దంచుకొని ఇప్పుడు మా రెడ్డి గారంతా అవి మానేశారంతా బాగా నీట్గా తయారైపోయి. లేకుంటే మంచి నేను చెప్తా ఉంటాను మా కొరకు, ఎప్పుడన్నా జొన్న సంఘటన తినిపోయింది అని చెప్పి, ఆ మిల్లెట్స్ బాగాలేదు ఎప్పుడో జొన్న సంగటి తినిపోయాను చాలాసార్లు అడిగారు. నాకు ఈ సంగటి జొన్న సంగటి ఒకసారి తినిపారు మాకు. ఎందుకంటే ఆ రోజుల్లో పాత రోజుల్లో పెద్ద ఉండేది, బాగా దంచి ఇళ్లలో అది పాచి నీళ్ళు మళ్ళీ వేసేది చేస్తూ ఉండేటోళ్ళు. అది ఎంత పోయినాయి, ఆ పరిశ్రమలన్నీ పోయినాయి. ఇప్పుడు కొత్తగా పరిశ్రమ వచ్చిన గ్రైండర్లు వచ్చినాయి, ఇవి వచ్చాయి. గ్రైండర్ ఆడోళ్ళు కూడా సులువుగా పనిచేస్తున్నారు. కాబట్టి మనకు ఇప్పుడు ఈరోజు మన ప్రాంతంలో వ్యవసాయ ప్రాంతం, మన రాయలసీమ జిల్లాలోనే మనం ఉండే 8 జిల్లాలోనే మన జిల్లాలోనే ఎక్కువగా వ్యవసాయ ఆధారం ఉంది. నీటి ఉపయోగం కూడా మన దగ్గర ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు ఇక్కడ వ్యవసాయ పరిశ్రమ చాలా ప్రధానమైన పరిశ్రమ మన వ్యవసాయ పరిశ్రమ. వ్యవసాయం నుంచి వచ్చే ధాన్యం అంతా మనం రైతులందరూ మీరు పట్టిస్తూ ఉన్నారు. మీ ద్వారా దేశానికి కూడా సంపద. ఒక రైతుకు ఒక 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు రైతుకు తినడానికి కాదు, ఆయన ఒక ఎకరాను అర్ధ ఎకరాను ఆయన ఇంటికి పెట్టుకుని మిగతాదంతా దేశానికి రాష్ట్రానికి అందజేస్తా ఉన్నారు. ఆ రకంగా మనం ఉత్పత్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మీకు తగిన గోడౌన్లు కావాలా. నేను అడిగా మధుసూదన్ రెడ్డి దాకా, ఏమైనా మనకు రైతులు గోడౌన్లు పెట్టుకొని ఉంటే
ఎందుకంటే పాత రోజులు ఇళ్లలో ధాన్యాలు పెట్టుకొని పాత్రలు పెట్టుకొని ఇళ్లలో పెట్టుకుంటారు. ఆ రకమైన గోడౌన్లు పెట్టుకొని నిల్వ చేసుకోవడానికి మనకు అవకాశం ఉందా? ఇప్పుడైతే ప్రతిదీ కూడా నిందాలు తీసుకుని నిందాలు గోడౌన్లు పెట్టుకోవాలా. మీరు ఇక్కడ ఆ గోడౌన్ల సహకారం ఇస్తే, మీరు సాయం చేస్తే వాళ్ళకు రైతులందరూ కూడా గోడౌన్లు కట్టుకొని మీరు లోన్లు ఇస్తే తగిన వాళ్ళ ఎందుకు ఉత్పత్తి ధాన్యం ఎక్కువ ఉంది పుత్తగడ. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల పేరు మీద గోడౌన్లు 50%, 40% సబ్సిడీ ఇచ్చి చేశారు. ఇప్పుడు కూడా మహిళల పేరు మీద తీసుకొని మీరు గోడౌన్లు కట్టుకోండి. మనం ఇక్కడ ధాన్యం తీసుకుపోయి ఎక్కడ పెడుతున్నాం? ఇప్పుడు నేను జొన్నలు కొంటా ఉన్నారు, లారీలు ఎక్కడ సెంట్రల్ గోడౌన్ కానించి దాదాపుగా ఎక్కడ ఉందండి చామకాల వరకు ఉన్నాయి. అంటే కొన్ని వందల లారీలు నిర్వహించిపోతే అటువంటి గోడౌన్లు మనకు గ్రామీణ ప్రాంతాల్లో వస్తే బాగుంటుంది కదా. గ్రామీణ ప్రాంతాల్లో మనం ఉత్పత్తి చేస్తాం. మీరు మిరపకాయలు ఎక్కువ వేస్తారు ఇక్కడ. మామిడి పండ్లు వచ్చినాయి, మనకు అరటి పండ్లు వచ్చినాయి. ఇంతకుముందు అరటి మాకు మహానంది తప్ప నుంచి ఎక్కడ లేదు. ఇప్పుడు అరటి పంట బాగా పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయినాయి, తినేవాళ్ళు ఎక్కువైపోయినారు, ఉత్పత్తి ఎక్కువైపోయింది. తగిన మనకు ఆధారం నిల్వ చేసుకోవడానికి మన గోడౌన్లు లేవు. నిల్వ చేసుకోవడానికి దాన్ని సహకారం చేస్తే రైతులు ఇక్కడ ప్రాంతంలో రైతులతో ముందుకు వస్తారు. వాళ్ళు జొన్నలు కానీ ధాన్యాలు కానీ ఎక్కువ పండిస్తారు. దాదాపు ఒక్కొక్క రైతు కూడా కొన్ని 100 టన్నులు పండిస్తారు. జొన్నలు వస్తాయి మీకు. దీన్ని వేసినారు, ప్రభుత్వం కూడా ఇప్పుడు మీరు ఏం పట్టేస్తే ఆ పట్టుకుంటాడు. అలాగే నంద్యాల నియోజకవర్గ వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు యాల్లూరు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యుల వారితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం. యాల్లూరు ఇదివరకు సిహెచ్సి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కి వచ్చాం. తర్వాత కన్స్ట్రక్షన్ స్పీడప్ చేసి కొత్త సిహెచ్సి ఇనాగ్రేషన్ కి గ్రామానికి రావడం జరిగింది. ఇది 3వసారి గ్రామానికి ఎంఎస్ఎంఈ ఇనాగ్రేషన్ కోసం వచ్చాం. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆలోచన 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త ఎదగాలి అన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అందులో భాగంగానే మనం ఫెసిలిటేట్ చేయాలి ప్రాపర్ గా. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేద్దాం. అది అది మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైజ్, చిన్న నుంచి పెద్దది కావచ్చు. అది ఏమి పెద్ద పెద్ద ఇండస్ట్రీసే అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న స్థాయిలో కూడా మనం వ్యాపారాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి పెద్ద స్థాయికి తీసుకువెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి అన్న ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేయాలి. చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇంటర్నల్ గా అందరూ యూజ్ చేసుకోవడానికి కమ్యూనిటీ పర్పస్, అక్కడ ఉండే ఎవరెవరు ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కమ్యూనిటీ పర్పస్ గ్రూప్ డిస్కషన్స్ కానీ వాటికి కానీ పెద్ద హాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ అన్ని ఆలోచనలతో మొదలు పెట్టిందే ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా ఇది ఫేజ్ 1, ఫేజ్ 2లో మన నంద్యాలలో 4 ఎంఎస్ఎంఈ పార్క్స్ ని ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది. అందులో దోన్లో హైవే పక్కనే NH44 హైవే పక్కనే మనం జగదుర్తిలో 36 ఎకరాలు కేటాయించడం జరిగింది. అలాగే నంది కొట్కూరులో తంగడంచాలో 50 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆ ల్యాండ్ ఆల్రెడీ ఏపీఐఏసీ వారి దగ్గరే ఉంది కాబట్టి మనకి ఈజీ అయింది. అందులో 50 ఎకరాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ప్లాటింగ్ చేసి ఇవ్వడానికి. బనగానపల్లిలో ఇటిక్యాలలో మనము 59 ఎకరాల్లో ప్రారంభించుకున్నాం. ఇప్పటికే 23 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చి ప్లాట్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇటిక్యాలలో. ఆళ్లగడ్డలో ఫేజ్ 2లో మనం 44 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ చేసుకున్నాం. పాణ్యంకి ఎలాగో మనకి ఓరోకల్లు హబ్ ఉంది. సో 5 నియోజకవర్గాలకు ఉన్నాయి. ఇంకా లేనిది చూస్తే నంద్యాల ఒకటి, ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ ఒకటి. గౌరవ మంత్రివర్యుల వారితో మాట్లాడి నంద్యాల టౌన్ లో అయితే ఇవ్వలేము, సో మనది అగ్రి బేస్డ్ కాబట్టి రూరల్ లో కూడా మనం ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెడితే బాగుంటుంది అని. ల్యాండ్ దొరకడం ఏరియాలో చాలా కష్టం. దొరికినా కూడా అంత వాటర్ రిసోర్సెస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ల్యాండే ఉంటుంది. వాటర్ బాడీస్ ని కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ల్యాండ్ ని కానీ తీసుకోవడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండే కావాలి అన్నప్పుడు ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు యాల్లూరులో 9 ఎకరాలు మనకి ఉందని చెప్పి యాల్లూరులో ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా సంతోషం. మీకు ఈ 9 ఎకరాల్లో ఏపీఐఏసీ వాళ్ళే టేకప్ చేస్తారు. 9 ఎకరాల్లో రోడ్స్, డ్రైన్స్ అన్నింటికి పోగా మీకు 4 ఎకరాలు 85 సెంట్లు 53% ల్యాండ్ మీకు మిగులుతుంది.
అందులో 37 ప్లాట్స్ వస్తాయి. సో 37 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇక్కడ ప్లాట్స్ కేటాయించడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 16.40 కోట్లు, అంటే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని చక్కటి ఇండస్ట్రియల్ పార్క్ కింద ఏపీఐఏసి వాళ్ళు తీర్చిదిద్దుతారు. అంత మంచి అవకాశం మన గోష్పాడు మండలానికి, యాల్నూరు గ్రామానికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత అయితే మన పైన ఉంది. ఇందులో కల్వర్ట్స్, ఇన్ఫ్రా వర్క్స్, డ్రైన్స్ అన్ని కూడా ఉన్నాయి. టెండర్స్ పిలుస్తారు, టెండర్స్ పిలిచి వర్క్ కమెన్స్ చేస్తారు. ఈ వచ్చిన 37 ప్లాట్స్ ను కూడా చాలా త్వరగా మనం తీసుకొని సక్సెస్ఫుల్ గా మంచి ఎంఎస్ఎంఈ పార్క్ రన్ చేస్తున్నారు యాల్నూరులో అన్న పేరు మనం తెచ్చుకోవాలి.